నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొలువు తీరిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారం. ఆయుష్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన యోగా దినోత్సవ వేడుకలు. ప్రపంచ దేశాల మన్ననలు పొందిన యోగా విశిష్ట ప్రాముఖ్యతను అందరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చిన విశాఖ ఎంపీ శ్రీభరత్. పెందుర్తి వెంకటాద్రి స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహించిన నారికేల అభిషేక విశిష్టతను వెల్లడించిన ఆలయ అర్చకులు. నీటి పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన అఖిల భారత విద్యార్థి సమైక్య. ఒకే సెంటర్ విద్యార్థులు 6గురికి శతశాతం మార్కులు రావటంపై అనుమానం వ్యక్తం. పెందుర్తి వెంకటాద్రి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా గురువు రవిని దుస్సార్వత సత్కరించిన సభ్యులు. 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతూ ఉండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలిపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నాడు సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు నాటి శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 4సారి సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వచ్చారు. నేడు అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబుకు మొదటి గేటు వద్ద కూటమి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో పూజలు నిర్వహించి చంద్రబాబు ఆసీనులు అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు. సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సీఎం చంద్రబాబు సభలోకి ప్రవేశించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అనితా వంగలపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన అనితా వంగలపూడి అనే నేను సభ నియమావళికి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ అచ్చెన్నాయుడు కింజారపు. కింజరాపు అచ్చెన్నాయుడు అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కింజరాపు అచ్చెన్నాయుడు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహరన్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహరన్ నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. ప్రపంచ దేశాల మన్నన పొందిన యోగా విశిష్టతను, ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలని, ఆరోగ్య విశాఖ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ పిలుపునిచ్చారు. రోజువారీ దినచర్యగా భావిస్తూ ప్రతిరోజు యోగాను అభ్యసించాలని హితో పలికారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఎంవీపీ కాలనీ పరిధిలో జీవీఎంసీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలో ఆయుష్ విభాగం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాశ్చాత్య పోకడల ప్రభావం రోజు రోజుకు ఎక్కువైపోతుందన్న తరుణంలో యోగాకు మరింత ప్రాధాన్యత ఇస్తూ రోజువారీ దినచర్యగా పాటించవలసిన ఆవశ్యకత ఉందని ఎంపీ పేర్కొన్నారు. దయచేసి గెస్ట్ ఆఫ్ ఆనర్ అందరూ కూడా and separate the heel, place the hands on the knees, place the hands on the knees. Problem unte వదలండి సార్. ఓకే, బెండ్ టు చేయగలండి. చూడండి, కంప్లీట్లీ బెండింగ్. సో లిటిల్ బిట్ డిఫరెంట్. కమాన్ కంప్లీట్గా good. Very nice. Same way. Once again, while inhaling, slowly raise the both lung capacity, increase the gases exchange. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మొదటిసారి ఒఫీషియల్గా ఇలా గవర్నమెంట్ ఒఫీషియల్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను. నాకు కొత్తగా ఉంది. ఈ ప్రోటోకాల్స్ అని నాకు అలవాట్లేదు, మళ్ళీ అలవాటు చేసుకుంటాం. వేదిక మీద ఉన్న ఆఫీసర్స్, వేదిక ముందున్న ఆఫీసర్స్, పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. గత 6 ఏళ్ళుగా ఈ ప్రజా జీవితంలో ప్రయాణిస్తున్నాను. ఇలాంటి డేస్ ఏంటి అంటే సమాజంలో అందరికీ ఈ టాపిక్ మీద ఆలోచించడానికి ఒక అవకాశం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు. చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ కాలంలో వెస్టర్నైజేషన్ ఎక్కువైపోతుంది మన సమాజంలో. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, ఎన్నిటి వల్ల ఏంటి అంటే మన చరిత్ర ఏంటి, మన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చాలా వరకు మనం కోల్పోతున్నాం. వెస్టర్న్ మెడిసిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓవర్టేక్ చేయడం వల్ల ఇండియన్ మెడిసిన్, ఇండియన్ ప్రాక్టీసెస్, ఇండియన్ రిచువల్స్, వాటిలో ఉన్న విలువ ఏంటి, వాటిని డాక్యుమెంట్ చేసుకుని సైంటిఫిక్గా ప్రాపగేట్ చేసే అవకాశాలు మనం చాలా వరకు మిస్ అయ్యాం. చాలా సమస్యలు ఇవాళ మానసికంగా, శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని రకరకాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ రిలీఫ్ పొందినప్పుడు ఎవరో ఒక యోగా గురువు దగ్గర లేదా ఎవరి దగ్గరకో ఒక ఆయుర్వేద చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊహించని విధంగా పెందుర్తి వెంకటాద్రి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మహతి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో నారకేళ అభిషేకం వైదికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు స్వామివారికి 27 నక్షత్రాలను 27 కలశాలలోకి ఆవాహన చేసి 1008 కొబ్బరి బోండాల నీటితో
స్వామివారికి అఖండ నారికేల అభిషేకం చేయటం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ అభిషేకంలో పాల్గొన్న భక్తుల యొక్క జాతకాలలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని, పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. పిల్లలచే సరస్వతి హోమం నిర్వహించి వారికి ఉచితంగా పుస్తకాలు, పెన్లను విద్యార్థులకి అందజేశారు. అర్థమైందండి. మీకు కింద వారంలో చెప్పాను అనమాట. సేమ్ చేసినా లేదండి, అష్టమ శని ఇది 10వ తరగతి నుంచి మారుతుందండి అని చెప్పాను. మారిన తర్వాత ఏదో రకంగా భగవంతుడు ఈ హోమం రూపంలోనూ ఆ పెన్నులో మరొకసారి మీ గోత్రనామం మనసులో చెప్పుకోనండి. సర్వే భక్తాః సర్వే జనాః నీటి పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి నీటి పరీక్షను రద్దు చేసి ఎన్డీఏ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి జాన్సన్ బాబు మాట్లాడారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసిన నీటి పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకి 720 మార్కులు రావటం, అందులో 6 విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కి సంబంధించిన వారు కావటం అనేక అనుమానాలను కలిగిస్తుందని తెలిపారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, అదేవిధంగా నీటి పరీక్షను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వెంటనే క్వశ్చన్ పేపర్ లీకేజ్ పాల్పడినటువంటి వాళ్ళపైన చర్యలు వెంటనే కఠినమైనటువంటి చర్యలను వెంటనే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి. పేద విద్యార్థుల పట్ల. నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవల ఎన్టీఏ నిర్వహించినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించి క్వశ్చన్ పేపరు లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. నిన్నటి రోజున నిజం అని చెప్పేసి రుజువు అవ్వడం కూడా జరిగింది. నిందితులను మరి అరెస్ట్ చేయడం, విచారణ చేయించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేము ముందు రోజు 30 లక్షల రూపాయలు తీసుకొని క్వశ్చన్ పేపర్ను లీక్ చేశామని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఒప్పుకోవడం జరిగింది. ఇటువంటి పరీక్షలను మరి ఇటువంటి దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులంతా నీట్ కోసం ఎదురు చూసి మరి లక్షలాది మంది విద్యార్థులు చదువుకొని నాణ్యతమైనటువంటి డాక్టర్ పోస్టులు మరి స్వీకరించాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులు చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించాలని కసిగా ఉన్నటువంటి విద్యార్థులు ఈ పొద్దు ప్రిపేర్ అయ్యి రాస్తే క్వశ్చన్ పేపర్లు లీకేజ్ కావడము, మరి కాపీయింగ్ చేయించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ లీకేజ్లో ఎవరైతే పాల్పన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఎన్టీఏను కూడా మరి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో దాన్ని కూడా రద్దు చేయాలి. ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి భద్రతతో ఈ క్వశ్చన్ పేపర్ను తయారు చేయించాలి, మరి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఢిల్లీలో కూడా మా విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ అదే విద్యార్థి సంఘాలు కూడా నిన్నటి రోజున పోరాటం చేశారు. ఢిల్లీలో వాళ్ళను కూడా మరి అరెస్టు చేసి కొట్టి మరి వాళ్ళను కూడా జైలుకు పంపించడం జరిగింది. బేషరతుగా వాళ్ళను కూడా విడుదల చేసి ఆ కేసులను కూడా కొట్టివేయాలని చెప్పేసి యావత్తు విద్యార్థి లోకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పెందుర్తి వెంకటాద్రి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెందుర్తి హైస్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా డే వాకర్స్ క్లబ్ సభ్యులు నిర్వహించారు. యోగా డే సందర్భంగా యోగా టీచర్ రవికి దుస్సారవతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి వాకర్స్ క్లబ్ సభ్యులు సూర్యప్రకాష్ మాట్లాడారు. యోగా ప్రతినిత్యం చేయడంతో మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. ఇది శరీరం, మనస్సు, ఆత్మను ఏకీకృతం చేస్తుందని తెలిపారు. ఆరోగ్యం దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం పురస్కరించుకొని మన హై స్కూలు జెడ్పీ హై స్కూలు పెందుర్తిలో యోగా శాలక మెంబర్స్ అందరూ కూడా యోగా మాస్టర్ గారు రవికుమార్ గారేమో మాకు యోగా చెప్పడంతో మాకు ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా సహకరించి ఈయన మాకు మంచి స్ఫూర్తినిస్తడం జరిగింది. తర్వాత ప్రతి యోగా డే రోజు కూడా మేము ఈ కార్యక్రమానికి నాంది పలికి మేము ప్రతిరోజు కూడా ఈ యోగా కార్యక్రమానికి మేము అటెండ్ అవుతున్నాం. అందువల్ల ఎవరైనా సరే ఇంక మీదట ఆరోగ్యపరంగా వచ్చినట్లయితే ఈ ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు కూడా యోగా సెంటర్లో మనం అందరూ కూడా మెమేకమయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా సెంటర్ని డెవలప్ చేసుకొని రేపు పొద్దున్న మనం ఎక్కడైనా సరే ఒక సెల్టర్ ఏర్పాటు చేసుకొని మన యోగా సెంటర్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే రేపు పొద్దున్న ఈ యొక్క హెల్తీ పరంగా మన ప్రతి ఒక్కరం కూడా మనం బాగుంటుందనే ఆలోచనతో ఈ యొక్క యోగా సెంటర్ని మేము వెంకటాద్రి యోగా సెంటర్ అనేది నామకరణం చేయడం జరిగింది. దాదాపు ఒక 70 మంది వరకు యోగా సెంటర్లో మనం అందరూ కూడా మేము యోగా చేసుకుంటున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సహకరించి దీనికి సమకూరుస్తారని చెప్పేసి ఎక్కడైనా సైట్ కానీ ఉన్నట్లయితే దీనికి యోగా సెంటర్ మనం పెట్టుకోవాలనే ఆలోచనతో మేము ఫస్ట్ నుంచి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి ఎప్పుడైనా సరే మేము అది నిర్ణయం చేసుకొని ఎక్కడ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువల్ల దయచేసి ఈ అవకాశం ఇచ్చేందుకు నాకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విభజన చట్టం అమలు విషయంలో ఏపీలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అంశాల వారీగా స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. గురువారం విశాఖ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి జూలై 1, 2, 3 తేదీల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలను విశాఖ నగరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ వైఫల్యాలపైన కూడా చర్చించనున్నట్లు తెలిపారు. విభజన నాటి నుంచి రాష్ట్రంలో పరిష్కారానికి నోచుకొని ప్రత్యేక హోదాను సాధించడం,
ప్రభుత్వ బాధ్యత. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యుల మద్దతు లేనిది మనుగడ సాధించలేని ఈ పరిస్థితి ప్రత్యేక హోదా సాధనకు మంచి అవకాశమని పేర్కొన్నారు. BHEL అండ్ సుజాత నగర్ ఫ్రెండ్స్ పవర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలు విశాఖ 97వ సుజాత నగర్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ట్రెజరర్ ఎం దుర్గా మాధవి మాట్లాడారు. యోగా వలన ఉపయోగాలను తెలుసుకొని మన ప్రధాని జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించడం అభినందనీయమని తెలిపారు. ప్రతిరోజు యోగా చేయటం మనసు ప్రశాంతంగా ఉండటానికి తోడ్పడుతుందని అన్నారు. యోగా చేయటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, డయాబెటిక్స్, పెరాలసిస్, థైరాయిడ్ వంటి సమస్యలు యోగా చేయటంతో ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాత నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, BHEL అండ్ సుజాత నగర్ ఫ్రెండ్స్ పవర్ యోగా అసోసియేషన్ సభ్యులు జి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. యోగా డే జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యోగా అంటే ఏంటి, చాలా వరకు చాలా మంది కూడా చాలా ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెరాలసిస్, షుగర్, బీపీ, వాళ్ళందరికి కూడా కంట్రోల్ చేసేది ఈ యోగానే. విత్ ఆసనాస్, ప్రాణాయామాస్ అండ్ మెడిటేషన్. ఈ మూడు చేయడం వల్ల మైండ్, బాడీ అండ్ స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా కూడా మనం చాలా బాగా అవుతాం. మన బాడీని మనం కంట్రోల్ చేసుకున్నాం. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా యోగా చేయడం వల్ల స్ట్రెస్, డిప్రెషన్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల, యోగా చేయడం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చాక అన్నీ మర్చిపోతాం. మెయిన్ అన్నీ మర్చిపోవడం మన బాడీ ఫ్రీ అవుతుంది, మైండ్ ఫ్రీ అవుతుంది. ఇవన్నీ కూడా ఫ్రీ అవడంతో ముందు మనం హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉంటే మన పిల్లలు బాగుంటుంది, మన పిల్లలు బాగుంటే ఇల్లు హ్యాపీగా ఉంటుంది. సో అందుకే ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది యోగాకే. నేను 24 hours ప్రాక్టికల్స్లోనే ఎక్కువ ఉంటాను సార్. సో అందరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని నా అభిప్రాయం. దుర్గా మాధవి, మెరుగుపోయిన దుర్గా మాధవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొలువు తీరిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారం. ఆయుష్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన యోగా దినోత్సవ వేడుకలు.
ప్రపంచ దేశాల మన్ననలు పొందిన యోగా విశిష్ట ప్రాముఖ్యతను అందరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చిన విశాఖ ఎంపీ శ్రీభరత్. పెందుర్తి వెంకటాద్రి స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహించిన నారికేల అభిషేకం. అభిషేక విశిష్టతను వెల్లడించిన ఆలయ అర్చకులు. నీటి పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన అఖిల భారత విద్యార్థి సమైక్య. ఒకే సెంటర్ విద్యార్థులు 6గురికి 100% మార్కులు రావటంపై అనుమానం వ్యక్తం. పెందుర్తి వెంకటాద్రి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా గురువు రవిని దుస్సార్వత సత్కరించిన సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.